నందిగామ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజల నుంచి అభిమానం చేరుకున్న ఎమ్మెల్సీ మండితోక అరుణ్ కుమార్ మనతో ఉన్నారు. నందిగామలో గెలుపు ఏ విధంగా ఉండబోతుంది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి, ఎన్నికల పర్వం ఈ రోజుతో ముగిసింది. ముఖ్యంగా ఈ 3 నెలలు మీరైతే విస్తృతంగా పర్యటించారు. గెలుపు ధీమా ఏ విధంగా ఉందంటే ఏమంటారు? ఖచ్చితంగా నందిగామలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నాం. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ప్రజలు దీవెనలు మాకున్నాయి. మేము మంచి చేస్తామనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ మరింత మంచి చేస్తారు, అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తారని ప్రజల విశ్వాసాన్ని మేము తీసుకున్నాం. తప్పకుండా రెండోసారి నందిగామలో అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతుంది. నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మార్క్తో పాటుగా మీ మార్క్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. రోడ్ల విస్తరణ నుంచి ఈరోజు కేంద్ర మెడికల్ విశ్వవిద్యాలయం వరకు కూడా ఏం సార్ ఏం చెప్తారు? ఇది నా మార్కేం కాదండి, ఇది డాక్టర్ మున్నదవ జగన్మోహన్ రెడ్డి గారి మార్కే. అన్నకి తమ్ముడుగా అన్న ఏదైతే సూచిస్తాడో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే నా కర్తవ్యం. సో ఏది చేసినా సరే ఇద్దరం సమిష్టిగానే నందిగామ ప్రజల కోసం, నందిగామ అభివృద్ధి కోసం పనిచేసాం. డాక్టర్ గారి సొంతగా డాక్టర్ గారు కావచ్చు కాబట్టి నందిగామకి చుట్టుపక్కలలో ఎటువంటిది ఒక పెద్ద ఆసుపత్రి లేదు, చుట్టుపక్కల గ్రామాలకు కనెక్టివిటీ లేదు. చాలామంది పేషెంట్లు నందిగామలో, చాలామంది చుట్టుపక్కల గ్రామాల్లో ఆధునికమైన వైద్యం అందక చాలామంది మరణించిన సంఘటనలు కొక్కోళ్ళు. గ్రామాల నుంచి నందిగామ తీసుకొస్తారు, నందిగామలో సరైన ఫెసిలిటీస్ ఉండవు, మళ్ళీ నందిగామ నుంచి మళ్ళీ రెఫరల్గా విజయవాడ పంపిస్తారు. ఈ మార్గ మధ్యలో ఈ డిలేలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు నందిగామలో అనేకం. అటువంటిది ఉండకూడదు. నందిగామలో ఏదన్నా వైద్యం కావాలంటే నందిగామలో జరగాలని చెప్పే ఉద్దేశంతో డాక్టర్ గారి ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈ నందిగామలో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాం. ఈ 100 పడకల ఆసుపత్రి అతి తొందరలోనే ఇది నందిగామ వైద్య కళాశాలగా మెడికల్ కాలేజ్గా కాబోతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారో అలాగే విజయవాడ జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి నందిగామ నుంచి వైద్య కళాశాలగా ఏర్పడటానికి అన్ని విధాలుగా మేము అనుమతులు తీసుకున్నాం. తప్పకుండా ఈ ఏదైతే మేము లక్ష్యంతో పనిచేస్తున్నామో ఆ లక్ష్యాన్ని చేరవేస్తామని అనుకుంటున్నాం. 2 రాష్ట్రాల్లోనే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈరోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గం సంబంధించి మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క మేనిఫెస్టో ఖచ్చితంగా నెరవేర్చబోతున్నారు మీరు? దీన్ని పీపుల్స్ మేనిఫెస్టో అంటారంటే జనరల్గా ఇది కమ్యూనిస్ట్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది, రష్యన్ కంట్రీస్లోనో లేకపోతే కొంచెం రెవల్యూషనరీ కంట్రీస్లో ఉంటుంది. ఇది బేసికల్గా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జనరల్గా మేనిఫెస్టో అంటే ఇది నేను చేస్తాను, ఇది ప్రజలకు మంచి చేస్తానని చెప్పడం వేరు, ప్రజలకు ఏది కావాలో అది నేను చేస్తానని చెప్పడం వేరు. మేము నందిగామకు వచ్చి ప్రజలకు ఏది కావాలో మేము తెలుసుకొని దానికోసమే పోరాడేది పీపుల్స్ మేనిఫెస్టో. ఈ పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేయడానికి వివిధ మేధావులతోటి, విద్యావేత్తలతోటి, కళాశాల అధినేతలతోటి, అధిపతులతోటి, అదేవిధంగా అనేక ఆర్గనైజేషన్స్ తోటి, లయన్స్ క్లబ్ వాళ్ళతోటి, రోటరీ క్లబ్ వాళ్ళతోటి అనేక మందిని ఇక్కడ ఇన్వాల్వ్ చేసి నందిగామకి ఏది కావాలి అదే మేము చేస్తామని చెప్పే విధంగా ఈ పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసాం. ఈ పీపుల్స్ మేనిఫెస్టోతో పాటు విలేజ్ మేనిఫెస్టో, ఈ విలేజ్ మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టోలో గత 5 సంవత్సరాల్లో మేము ఏం చేసాం, 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాల్లో మేము ఏం చేయబోతున్నాం అనేది క్లియర్గా ఒక క్లారిటీ తోటి ఈ మా టార్గెట్స్, ఈ మా గోల్స్, ఈ తప్పకుండా మేము సాధిస్తామని చెప్పడంలో ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులుగా, ఒక చదువుకున్న రాజకీయ నాయకులుగా నందిగామకి అవసరమైన పనులు చేయడానికి మేము ప్రణాళికలు రూపించుకున్నాం. తప్పకుండా ఈ పీపుల్స్ మేనిఫెస్టో ద్వారా ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రజలు నిరాజన పలుకుతున్నారు, ఎక్కడ చూసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకుందామని చేస్తున్నారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి, ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు ఆగకూడదు, ఈ అభివృద్ధి ఆగకూడదు. ఈరోజు అని ప్రతి ఒక్కరూ కూడా తలంపిస్తున్నారు. తలంపించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గ మేనిఫెస్టో మీ విజయానికి నాంది కాబోతుంది. తప్పకుండా అండి. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేము నిజాయితీతో ఉన్నాం, నీతిగా ఉన్నాం. ఎవరు పొట్ట కొట్టలేదు, ఎవరు కడుపు కొట్టలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎక్కడ అవినీతి చేయలేదు. మేము చాలా క్లిష్టంగా ఉన్నాం. కాకపోతే ప్రతిపక్ష పార్టీలు నిందలు వేస్తూ ఉంటే రాజకీయంలో నిందలు ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారంటే ఒక ప్రముఖ పేపర్, ఒక ఈనాడు పేపర్, ఒక మెయిన్ పేజ్లో ఒక మొత్తం ఫుల్ ఎడిషను మా మీద ఒక అవినీతి చేస్తున్నారు, లేకపోతే వేల కోట్లు సంపాదించుకుంటున్నారని చెప్తే ఆ వార్త చూసిన తర్వాత ఆ పేపర్ ఉన్న క్రెడిబిలిటీ ఏంటనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటిదాకా ఆ పేపర్ ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక వార్తలు రాస్తారేమో అనుకున్న వాళ్ళం అంతా కూడా ఈరోజు నందిగామ ప్రజలందరూ కూడా పేపర్ని చిత్రిస్తున్నారు. సో ఆరోపణలు చేయడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇదే నందిగామలో ఒక 1000 కోట్లు సంపాదించడం అంటే
ఏంటి అసలు 1000 కోట్లు అంటే ఎవరు? సో ఏదో ఎవరో వచ్చి చార్టర్ అకౌంట్లో వచ్చి లెక్కపెట్టి 1000 కోట్ల 3 కోట్ల 4 కోట్ల 100 కోట్ల అన్నట్టు వీళ్ళ బోగస్ వీళ్ళంతా ఈ ప్రచారం మామూలు ప్రచారం కాదు. సో ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మరు. ఎందుకు నమ్ముతారు? ఏదైనా వాస్తవం ఉంటే నమ్ముతారు. ఈ నందిగాం ప్రజలు మేమంతా అడిగాం. 2,05,000 ఓటర్లు ఉన్నారు. ఈ 2,05,000 ఓటర్లలో మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మేము ఎక్కడైనా అవినీతి చేసామా, ఎక్కడైనా మోసం చేసామా, ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డామా, ఎక్కడైనా నిజాయితీకి వెళ్ళామా చెప్పండి, ఒకరిని చూపించండి. ఒక్కరిని చూపిస్తే చాలు మేము రాజకీయాల నుంచి విరమించుకుంటామని చెప్పి 100 సార్లు కాదు 1000 సార్లు బహిరంగంగా మీ మీడియా ద్వారా ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి మేము అనేక సార్లు చెప్పాం. అయినా సరే వాళ్ళు అబద్ధాన్ని చెప్పిందే చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎప్పుడు చెప్పింది వాళ్ళు ఎప్పుడు చెప్పేది అబద్ధం. జనాలందరికీ కూడా తెలుసు, ప్రజలకంతా తెలుసు ఏది అబద్ధం ఏది నిజమని తెలుసు. అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన అనేక సర్వేలు కూడా నందిగాంలో మాత్రం గెలిచేది వైఎస్ఆర్సీపీ, డాక్టర్ మొండితోక జగన్మోహన్ గారు అంటే అనేక సర్వేలు. ప్రతిపక్ష పార్టీ మీ వైపు మొగ్గు చూపడం అంటే ఏం? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వరకు కూడా ఈ విజయం మీదేనండి. ఎందుకు ఈ విజయానికి కావాల్సిన అర్హతలన్నీ కూడా మీకు ఉన్నాయని చెప్తున్నారు. 2014 నుంచి 19 వరకు ఉన్న ఎమ్మెల్యే గారిని చూడమని చెప్తున్నాం. 2019 నుంచి 2024 వరకు ఉన్న ఎమ్మెల్యేని చూడమంటున్నాం. ఈ రాష్ట్రంలో 2 ముఖ్యమంత్రులు పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి బాగా పనిచేశాడో మేము ప్రజలను అడుగుతున్నాం. ఈ 2 ఎమ్మెల్యేల్లో 2014-19 ఒక ఎమ్మెల్యే ఉంటే 19-24 డాక్టర్ మొండితోక జగన్మోహన్ ఉన్నాడు. ఈ 2 ఎమ్మెల్యేలు ప్రజలకు ఏం మంచి చేశారో అడుగుతున్నాం. ఎవరు మంచి చేశారో అనిపిస్తేనే వాళ్ళకి ఓటేమని చెప్తున్నాం. ఎంత ధైర్యంగా ఎంత నిజాయితీగా చెప్తున్నాం అంటే మేము మంచి చేశాం కాబట్టి మాకు క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా ఓటడుగుతారు, వాళ్ళంతా కూడా తప్పుడు ప్రచారంతో అవినీతి చేశారనో లేకపోతే ఏదో చేశారని చెప్తున్నారు తప్ప పలానా పని చేయలేదు అని ఒక మాట చెప్పండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ పని చేయలేదని చెప్పండి. అటువంటి ఆస్కారం లేకుండా పరిపాలన చేస్తాం. సార్ మీ విషయానికి వస్తే మీరు చాలా ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తి. ఎలా భావిస్తున్నారు ఈ యొక్క 5 ఏళ్ల పరిపాలన గురించి? అంటే ఎలా ఉండబోతున్నాయి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తారు? తప్పకుండా ఈ ప్రజలకు సేవ అనే కన్నా ప్రజలందరి తరపున బాధ్యతాయుతంగా ఒక రిప్రజెంటివ్గా నందిగాం ప్రజలందరికీ ఒక రిప్రజెంటివ్గా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా అదృష్టం తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆశీర్వాదం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు లేకపోతే మేము ఇక్కడ రాజకీయాలకు ఉండేవాళ్ళం కాదు, ఆయన ఎమ్మెల్యేగా ఉండేవారు కాదు, నేను ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళం కాదు. తప్పకుండా ఆయన ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకొని నందిగామకి 3 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశాన్ని 2014లో చేసాం, 2019లో చేసాం, 2024లో చేస్తాం. 3 సార్లు ఏ పార్టీ కూడా 3 సార్లు ఒకే ఎమ్మెల్యే నిలబెట్టిన సందర్భాలు కూడా లేవు. అటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నందిగాంలో మమ్మల్ని నిల్చోబెట్టారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఆయన నమ్మకాన్ని మేము అమ్మ చేయం. తప్పకుండా నందిగాం సీట్ని గెలిచి ఆయనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. అతి కొద్ది గంటలు మీ భవిష్యత్తు తెలబోతుంది. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ భవిష్యత్తు ఏముందండి, తప్పకుండా మా భవిష్యత్తు క్లియర్గా ఉంది. అన్నయ్య 2సారి ఎమ్మెల్యే అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా నందిగాం ప్రజలకి చేయటమే మా బాధ్యత. ఎందుకంటే మేము మాట ఇచ్చాం, మేము వాగ్దానం చేసాం. మేము మా మేనిఫెస్టోలో కూడా ఇది మా వాగ్దాన పత్రిక అని రాసాం. మేము ఏదైతే హామీలు ఇచ్చామో 26 హామీలని ఈ 5 సంవత్సరాల్లో మేము నెరవేర్చిన తర్వాతే మళ్ళీ ఇంకోసారి ఓటు అడుగుతాం తప్ప ఈ 26 హామీలో ఏ హామీ నెరవేర్చకుండా మేము ఓటు అడిగే ప్రసక్తి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను ఇచ్చిన హామీలను 99% అమలు చేశారని ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నారో మేము రేపొద్దున కూడా అంతే ధైర్యంగా మేము ఇచ్చిన హామీలను ఇలా అమలు చేశామేమో అని చెప్పుకునే ధైర్యంగా మేము ముందుకెళ్తాం. సార్ ఫైనల్ చెప్పండి, 175 మంది ఎమ్మెల్యేలు ఒక ఎత్తు, ఇక్కడ నందిగాం సంబంధించి జగన్మోహన్ గారు ఒక ఎత్తు, ఆయన ప్రత్యేక శైలి కానీ ఆయన ప్రజలు ఉండే విధానం కానీ ఖచ్చితంగా మీ యొక్క సైన్యం ఇక్కడ మంత్రిగా చూడాలని, ఎన్టీఆర్ జిల్లాలోనే మంత్రి ప్లేస్ ఉండబోవాలని మీ అభిమానులు కోరుకున్నారు. ఏం చెప్పి మంత్రి అనేది చాలా పెద్ద మాట అండి. అటువంటి ఆలోచనలు, అటువంటి ఆశలు, అటువంటి ఆకాంక్షలు, అటువంటి కోరికలు ఏవి లేవు. మాకు అతిపెద్ద అవకాశం ఒకే ఇంట్లో ఒక ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. దానికన్నా అంత అదృష్టం ఉండదు. సో మిగిలిన పదవుల గురించి అటువంటిది ఏం లేదు. మాకు నందిగాంకి సేవ చేయటం, నందిగాం ప్రజలకు మంచి చేయటం, మాకు నందిగాం ప్రజలు మేము కాదు మా ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. మేము రేపొద్దున్న ఉన్నా లేకపోయినా పోయినా సచ్చినా మొండితోక బ్రదర్స్ ఈ పనులు చేశారనేది మార్కు
నందిగాం మీద పడాలి. అది మా తపన. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది, ఒక్కొక్క బలహీనత ఉంటుంది. మా బలహీనత ఏంటిది? ఏదైనా మా బలహీనత ఏంటంటే నందిగాం ప్రజలకి మంచి చేయాలి, ఈ మార్పు వాళ్ళకి కనిపించాలి, ఇలా హయాంలో ఇది జరిగింది, ఇలా హయాంలో ఇంత 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 ఇన్ని వచ్చినాయి, ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇంత మార్పు జరిగింది అనే విధంగా పరిపాలన చేయడమే మా బలహీనత, అదే మా బలం. తప్పకుండా నందిగాంలో మరొకసారి విజయకేతనం ఎగరబోతున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది చాలా క్లియర్గా ఉందండి. ఇదేమి పెద్ద విషయం కాదు, ఇది పెద్ద ఇదేమి రాకెట్ సైన్స్ ఏం కాదు. ప్రజలకు మంచి చేస్తే మంచి చేసినోడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు. వెరీ సింపుల్. నేను ఏదో అబద్ధ హామీలు ఇచ్చి లేకపోతే ప్రలోభాలు పెడుతున్న వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు. దానికి ఉదాహరణ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో అమరావతిని గ్రాఫిక్స్ రూపంలో చూపించి ఏ దేశం వెళ్ళా నేను ఆ దేశంలో రాజధానిలా చేస్తానని చెప్పి గ్రాఫిక్స్ చూసిన ముఖ్యమంత్రిని ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో మీ అందరికీ తెలుసు. ఈరోజు మరి 2019 నుంచి 2014 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను ఇది చేశాను, నేను ఇది హామీ ఇచ్చాను, ఆ హామీని తూచా తప్పకుండా చేశాను, ఈ హామీని చేసింది నిజమైతేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటేని చెప్పిన ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయటం, ఆయన ఆశీస్సులు మాకు ఉండటం, ఈ నందిగాంకు ఉండటం చాలా అదృష్టవంతులు. తప్పకుండా నందిగాంను మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం.